ఆర్థిక నేరాలకి పాల్పడే వాళ్ళు ఉగ్రవాదుల కంటే పెద్ద నేరస్తులు అని సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా ఇటువంటి వ్యక్తుల గురించే చెప్పడం జరిగింది. అటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి ఇవాళ ఈ మద్యం అక్రమాల్లో కూడా అతని ప్రమేయం ఉంది. అతని ద్వారా 10 డిఫరెంట్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. ఆ కంపెనీలో ఒక కంపెనీలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నాడు. ఇవాళ ఈ మద్యం అక్రమ సంపాదనని ఈ సునీల్ రెడ్డి ద్వారా విదేశాలకు తరలించి ఈ మనీ రూటన్ చేయడంలో ఇతను ఉపయోగపడ్డాడు అని చెప్పని నిన్న సిట్టు అధికారులు హైదరాబాద్లో ఉన్న అతని 8 కంపెనీల కార్యాలయాల మీద, విశాఖపట్నంలో ఉన్న 2 కంపెనీల కార్యాలయాల మీద దాడులు చేశారు, రికార్డులు సీజ్ చేశారు. దీంతో సునీల్ రెడ్డి ప్రమేయం ఉండటం అంటే ఆనాటి నుంచి సునీల్ రెడ్డి ప్రమేయం గురించి అవగాహన ఉన్న మాలాంటి వాళ్ళకి అది ఆశ్చర్యం అనిపించలే. ఎందుకంటే నేను మధ్యలో కూడా చాలాసార్లు అనుకునేవాడిని, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనుయాయుడిగా జైలు మెట్టుగా సునీల్ రెడ్డి అని ఒక అతను ఉండేవాడు, ఈ మధ్య ఎక్కడ కనపట్టలేదు అని చెప్పని. అంటే ఏమైంది, కొత్త యాక్టర్లను వచ్చి ఇప్పుడు ముందు ఫ్రంట్ ఫేజ్లో పెట్టి ఈ పాత వాళ్ళందరినీ ప్రమోషన్లు ఇచ్చి బ్యాక్ ఎండ్ యాక్టివిటీకి వాళ్ళని నియమించుకున్నారు.